సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. 151 సీట్లలో వైసీపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఈ గంజాయి ప్రభుత్వంపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రచారంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ పలు వివరాలను సేకరించారు. వచ్చే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాబోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఊరూరా తిరిగి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి యువకుడు అని చెప్పి ఈ ప్రాంతంలో క్యాపిటల్ కడతాం అని చెప్పి మాయ మాటలు చెప్తే నిజం అనుకుని మొత్తం మోసపోయి 7 నియోజకవర్గాలు ఉంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 6 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించాం. గెలిపించిన తర్వాత రాజధాని ఏదయ్యా అంటే ఇదిగో గంజాయి మాత్రమే ఇచ్చి గంజాయికి క్యాపిటల్ గా చేసి మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా గంజాయి మొక్కలు మొలిపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019కి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఒక గంజాయే కాదు, మందు చూడండి. 2019కి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఇన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా? పేరు చదువుతా, ఆంధ్ర ప్రైమ్, యంగ్ స్టార్, సూపర్ స్టార్, రాజధాని ఎక్స్ప్రెస్ అంటారు. రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది. ఇక భూమి అంటే మీ అందరికీ